నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ నందు గల శ్రీనగర్ కాలనీలో సాయి మోహన్ రెడ్డి, నిఖిత్ రెడ్డి సారథ్యంలో శివశక్తి టీవీఎస్ బైక్ షోరూమ్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భూమా శ్రీ ఆలపాక అనురాధ, టీవీఎస్ మోటార్ కంపెనీ జనరల్ మేనేజర్ కైండ్ రాజ్ జోషి, హరిప్రసాద్ రెడ్డి మేనేజర్ తదితరుల చేతుల మీదుగా బైక్ షోరూం, సర్వీస్ సెంటర్, స్పేర్ పార్ట్స్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో పేరెన్నిక గల టీవీఎస్ కంపెనీ నెల్లూరులో అధునాతన మోడళ్లతో సర్వీసింగ్ సెంటర్లతో కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని అన్నారు. చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు నగరంలో చాలా రోజుల తర్వాత ఇండియాలో నంబర్ 1 అనే పొజిషన్లో ఒక ఆథరైజ్డ్ డీలర్ని షోరూమ్ని ఇక్కడ ప్రారంభించడం టీవీఎస్ కంపెనీ వాళ్ళు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న సమయం ఇది. ఈ టీవీఎస్ కంపెనీ మనకు తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా ఇండియాలో నంబర్ 1 స్థాయిలో ఉండి కొట్టుమిట్టాడుతూ కొన్ని కంపెనీలతో పోటీ పడుతూ మనకి అందుబాటులోకి తేవడం చాలా ఆనందకరమైన విషయం. నెల్లూరు నగర ప్రజలు ఇప్పటి వరకు చిన్న చిన్న డీలర్స్ దగ్గర తీసుకొని సర్వీస్ సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఈ ఆథరైజ్ డీలర్షిప్ బ్రాంచ్ని మన నెల్లూరు వాస్తవ్యులు మా తోటి పార్ట్నర్స్ అయిన సాయి మోహన్ రెడ్డి అండ్ నిఖిత్ గారు వీళ్ళిద్దరూ ఈ బ్రాంచ్ని ప్రారంభించి నెల్లూరు నగరవాసులకి దగ్గరగా టీవీఎస్ కంపెనీని తీసుకురావడం జరిగింది. సో మా తరఫున అంటే నెల్లూరు నగర ప్రజల తరఫున వీరందరికీ మా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తాను. మహారాజులైనటువంటి రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి, అండ్ రూప్ కుమార్ యాదవ్ గారు అయినటువంటి మేయర్ గారికి, భానుశ్రీ గారికి, అనురాధ గారికి, ఇంకా మహారాజులందరూ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ షోరూమ్ని ఇంతగా గ్రాండ్ అంటే ద్విచక్ర వాహనాలు అనేటువంటివి ఇంట్రా అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వంటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడి అవసరమైనటువంటి వస్తువు జీవితంలో అనునిత్యమైనటువంటిది. ఇప్పుడు ఒకనొక స్టేజ్లో చూసుకున్నాం అంటే ఫ్రిడ్జ్, టీవీ, మోటార్ సైకిల్ అనేటువంటి విలాసమైనటువంటి వస్తువులు అనేటువంటివి ఇప్పుడు నిత్యావసర వస్తువు అయినటువంటిది ఏమైందిరా అంటే ద్విచక్ర వాహనం. ఏ ఇంట్లో కూడా ద్విచక్ర వాహనం రావడం చాలా మందికి అవకాశం వచ్చింది. అదే విద్య, కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ అంతా కూడా చాలామంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, కాలేజ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సింహపురి ప్రజలందరికీ కూడా ఇది ఒక సదావకాశమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.